హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. పల్లి పౌడర్ చేద్దామా? ఓకే, ఫస్ట్ పల్లీలు ఇలా ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇలా మనం నువ్వులు వేపినట్టే. నువ్వులు ఎలా వేపాం? జస్ట్ ఆ ప్యాన్లోనే వేపాం, మీరు చూడలేదు కదా. ఓకే, నెక్స్ట్ పల్లీలు ఒక్కటి ఫస్ట్ మనం మిక్సీ కొట్టేసుకోవాలి ఇలా పొడి పొడిగా. వేపిన పల్లీలు వితౌట్ ఆయిల్. తర్వాత ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఇవి కూడా డ్రై రోస్టే. ఆయిల్ వేస్తే మీకు పేస్ట్ లాగా అంటుకున్నట్టు అయిపోతుంది. డ్రైగా చేసుకుంటే మీరు ఇన్స్టెంట్గా ఇది కలిపేసి ఇప్పుడు మిక్స్ చేసేసుకొని హ్యాపీగా నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు 1 minute వాటర్లో కలుపుకొని చట్నీ యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వుల పొడి చేసుకుందాం. నువ్వులు ఇలా ఫ్రై చేస్తాం కదా, కొన్ని నువ్వులు ఇలా ఉంచేసాను, కొన్ని నువ్వులు మాత్రం మిక్సీ కొడుతున్నాను. ఎందుకంటే కొంచెం నువ్వులు తగిలినా బాగానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర. ఏం బాగున్నావు, నా కోసం పాట పాడతావా? మ్యూజిక్ కావాలా? సరే మిక్సీ వేస్తాలే, ఓకేనా? పాట పాడు. ఫైనల్గా పల్లి పౌడర్ రెడీ. ఇలా బీరకాయ కూరలో వేసుకోవచ్చని. నిన్న చేసిన చికెన్ ఆవకాయ నా కొడుకు కూడా తింటున్నాడు. ఒకసారి ఆడ ఎక్స్ప్రెషన్స్ చూద్దా. ఆడు కోరి తింటున్నాడు, అడిగి వాళ్ళ నాన్నని. ఒకసారి చూద్దాం ఎలా ఉందో చెప్పే టేస్ట్. సిద్ధు తిన్నాక నో ఎడిటింగ్స్. ఆడు ఇప్పటి వరకు నాకుతూనే ఉన్నాడు పచ్చడి. ఆడి కోసమే పాప మళ్ళీ డాడీ కొంచెం పచ్చడి ఉంచేశారు. ఇది వాళ్ళ నాన్నకి, ఇది కొడుక్కి. ఇప్పుడు ఆకలి దేనికోసం వచ్చింది అనుకుంటున్నారు? ఓకే, పచ్చడి కోసం. టైం అయితే ఇంకా 7 అయ్యింది నైట్. అయినా ఆకలేసేస్తుంది. అన్నం ఆకలి వేసిందంట వీడికి. ఏ ఆకలి వేసిందా నాన్న? ఏ ఆకలి వేసింది నీకు? ఓకే, ఆకలా? ఓకే.